హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? దమ్ బిర్యానీ. సో దమ్ బిర్యానీ ప్రతి సండే అయితే కనుక చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఏదో చేసుకోవాలనిపిస్తుంది కదా. సో ఈరోజు మీ గురించి దమ్ బిర్యానీ చెప్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి. ఫస్ట్ ఒక బౌల్లోకి చికెన్ ముక్కలు తీసుకున్నాను, పీసెస్ తీసుకున్నాను. దాంట్లోకి మజ్జిగ యాడ్ చేసుకున్నాను, మజ్జిగ యాడ్ చేసుకున్నానండి. ఆల్రెడీ అరేంజ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే ఒక నిమ్మకాయ బద్ద అండి, సగం బద్ద తీసుకున్నాను. అది కూడా దాని రసం అనేది వేస్తున్నాను దాంట్లోకి. సో రసం వేసాక నేను ఆల్రెడీ ఉల్లిపాయలని వేపి పక్కన ఉంచుకున్నానండి మీకు ఆల్రెడీ నేను. సో అలాగే ఏం చేసుకున్నానంటే ఒక స్పూన్ గట్టిడు కారం అనేది వేసుకుంటున్నాను. మీకు ఇష్టం కారం ఎక్కువ ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. సో వేపుకున్న ఉల్లిపాయలు అనేది వేసుకున్నాను దాంట్లోని. అలాగే అలా మసాలా, పచ్చిమిరకాయలు, సాల్ట్, కొత్తిమీర, అలాగే ఆచి బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంది కదండి, బయట అమ్ముతారు, అది కూడా వేసుకున్నాను. పలావ్ సామాన్ అంటే దాల్చిన చెక్క, పువ్వు, ఆకు, ఇవన్నీ కూడా పలావులు మొత్తం సామాన్ అంటే పలావ్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఎన్ని వేసుకున్నానండి. శుభ్రం కలిపేసుకున్నాను. సో ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట అయినా నాననివ్వాలండి. ఒక అరగంట అవి పక్కన పెట్టేసుకుని ఒక గ్యాస్ మీద ఒక లీటర్ వాటర్లో, అంటే అర కేజీ బియ్యానికి 1 లీటర్ వాటర్ వేసుకోవాలండి. సో దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో కొత్తిమీర వేసుకున్నాక పలావ్ సామాన్ తెలుసుకొని చెక్క, దాల్చిన చెక్క, పువ్వులు, మొగ్గులు, లవంగాలు ఇవన్నీ కూడా వేసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా అనేది ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి కొద్దిగానే. సో ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఈ పక్కన హై స్పీడ్లో పెట్టుకున్నాండి. మరో స్టవ్ పక్కన బౌల్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్నాను. సో ఆల్రెడీ అరగంట ఉంచుకొని కలిపిన మిశ్రమం ఉంది కదా చికెన్, అది దాంట్లో వేసుకున్నానండి. సో బాగా కలుపుకున్నాను. సిమ్లో పెట్టుకోండి, మాడనివ్వకండి. సో ఇలాగా ఆల్రెడీ మరుగుతున్న నీళ్ళు ఉన్నాయి కానీ పక్కన స్టవ్లని దాంట్లో ఏంటంటే కడిగిన బియ్యం వేసాను. సో ఈ కడిగిన బియ్యం బాగా ఉడకకూడదండి, ఉడికితే బాగోదు. సో మిడిల్గా ఉండాలి. ఈ పక్కది సో మనం ఉడికించిన చికెన్ మిశ్రమం ఉంది కదా దాంట్లో వేస్తున్నానండి, ఇది ఉడికించిన దాంట్లో. సో చూస్తున్నా కదా రైస్ ఎలా వేస్తున్నాను, పైన వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు, వేపిన ఉల్లిపాయలు, అలాగే నేను కొంచెం కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర వేసి ఆల్రెడీ నేను ఏంటంటే ఈ వాటర్ ఏంటి అనుకుంటున్నారు, పాలలోని కుంకుమ పువ్వు వాటర్ కలిపేసేస్తున్నానండి, కొంచెం ఎల్లోగా వస్తుందని. అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఆవిరి పైకి పోకుండా ప్లేట్ పెట్టి దాని మీద మూత పెడుతున్నానండి. సో చూసారు కదా ఎలా ఉందో దమ్ బిర్యానీ ఏకదనంలా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, సండే వస్తుంది కాబట్టి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.